चेरला के रुकन पार्लियामेंट रंजीत रेड्डी ने कहा कि बीआरएस पार्टी वाहिद पार्टी है जो पार्लियामेंट में खवातीन को बाख्तियार बनाने के लिए खवातीन बिल पेश करने के लिए लड़ रही है। हैदराबाद के गच्चीबौली डिवीजन में बीआरएस के साबिक कॉर्पोरेटर साई बाबा की क़यादत में यौम खवातीन तकरीब का इनेकाद अमल में आया। रुकन पार्लियामान रंजीत रेड्डी गवर्नमेंट वे पे गांधी ने इस प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत की और सप्लाई के कारकुनों, अंजुमन खवातीन और बीआरएस खवातीन कारकुनों में साड़ियों की तकसीम अमल में लाई। इस मौके पर रुकन पार्लियामेंट रंजीत रेड्डी ने कहा कि बीआरएस पार्टी तमाम शोबों में खवातीन को तरजीह देती है। उन्होंने कहा कि जीएचएमसी इंतखाबात में 50% रिजर्वेशन फराहम करने का सहरा वजीर आला केसीआर के सर जाता है। మిత్రులు మన శ్రేయోభిలాషి ప్రతి సంవత్సరం ఒక గొప్పగా ఒక మహిళా దినోత్సవాన్ని ఒక గొప్పగా చేసే మా మిత్రుడు శ్రేయోభిలాషి సాయిబాబా గారు, అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు, మా సహచర నాయకులు, సోదరి సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, మహిళల గౌరవం పెరిగే విధంగా మహిళా దినోత్సవాలు జరుపుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికల్లో మీకు మాకు తల్లి, అక్క, చెల్లె, భార్య రోలు, పిల్లల్ని క్రమశిక్షణ పెంచడంలో తల్లి రోలు ఎంత ప్రాముఖ్యతో ఇవాళ ప్రభుత్వం ఏ రకంగా ప్రోత్సహిస్తుంది. ఇవాళ మా సోదరిమణి ఈరోజు గచ్చిబౌలిలో కొమిరిశెట్టి సాయిబాబా గారు మహిళా దినోత్సవం వేడుకలు చేసేందుకు పిలిచి స్థానిక శాసనసభ్యులు గాంధీ గారితో పాటు మాజీ కార్పొరేటర్ సాయిబాబా గారితో పాటు మా బీఆర్ఎస్ పార్టీ నాయకురాల సమక్షంలో ఇంతమంది మహిళలకు శుభాకాంక్షలు తెలియజేయడం, ఇవాళ జ్యోతిబాయి పూలే వర్ధంతి రోజు ఆమెను స్మరించుకుంటూ వీళ్ళందరినీ సత్కరించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి మహిళ ఒక శక్తిలా మారుతుందని చెప్పి మన కేసీఆర్ గారు మారాలని కూడా చెప్పి కేసీఆర్ గారు అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్ పెట్టి ఈరోజు నిజంగా ఢిల్లీకి వెళ్ళి కూడా